చేస్తే ఏకంగా బండి కూడా సీజ్ చేశారు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఏకంగా నా ఎర్ర బుక్ పైన కూడా కేసులు పెడుతున్నారు తల్లి. పాపం ఈ బుక్ ఏం పాపం చేసిందో నన్ను అరెస్ట్ చేసేదానికి. ఊరూరు లోకేష్ వెళ్తున్నాడు, ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నేను జగన్ చెప్తున్నా, మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం గుంట పూడ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేవు. ఆనాడు నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో లాంటి సమస్యలు తీసుకొస్తే నువ్వు ఈరోజు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి సమస్యలు తీసుకొస్తున్నావు. నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసిన వ్యక్తి, నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు పోలీసులు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. తల్లి ఆయనకి 2 బటన్లు ఉన్నాయి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్, ఇలాంటిది ఈ రంగు ఎర్ర బటన్. తల్లి బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, తల్లి రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు తల్లి, గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫని ఊదమంటాడు, ఊదదు తల్లి. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు మన సైకో ముఖ్యమంత్రి జగన్ తల్లి. అమ్మా వాలంటీర్ వాసు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు, వాళ్ళు పదే ఒక మాట అంటున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు తిప్పి ఒకటే చెప్పండి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్న ఎన్టీఆర్ తర్వాత బాబు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పండగ కానుక, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి జగన్. అన్న క్యాంటీన్ కట్, పండగ రావాల్సిన కానుకలు కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, నిరుద్యోగ భృతి కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీరు పడుతున్న కష్టాలు చూసాం, అందుకే ఇప్పుడు బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. అటు పక్కన పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు కలిసి రూపొందించిన మేనిఫెస్టో ఇది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. ఉద్యోగాలు వచ్చిన కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మేము అందజేయబోతున్నాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి 15,000 రూపాయలు మేము ఇస్తాం. సంవత్సరానికి 15,000 రూపాయలు అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థికంగా ఆదుకునేదానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని తల్లి 3 చేతులెత్తి చూపించండి, వెనకాల ఉన్న చేతులెత్తండి దయచేసి. 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మేము ఇస్తాం.
అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది.